ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ట్రాన్స్జెండర్ సమంత గారు. అసలు ఈ సమంతగా ఎప్పుడు మారారు? అసలు ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా నేను సర్జరీ చేయించుకున్నాను. ఓకే, 15 సంవత్సరాల క్రితం. వాళ్ళని ఒక రకంగా చూడడం కానీ వాళ్ళు మిమ్మల్ని ఒక రకంగా చూడడం ఇట్లా ఏమైనా జరిగిందా? అలా ఏమి ఉండదండి, కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతుంటాం. ప్రతి ట్రాన్స్జెండర్ అంతే, మానసికంగా ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఆటో అంటే ఇప్పుడు మీరు త్రీ వీలర్ ఇప్పుడు త్రీ వీలర్ నుంచి మళ్ళీ అన్ని వెహికల్స్ నడిపినా అంటే అది అసలు ఎట్లా? DCM వెహికల్స్కి ఒక 5 years ఒకరి దగ్గరనే నేను డ్రైవింగ్ చేశాను. అప్పుడు హెవీ లైసెన్స్ గిట్లా లేకుండే, నార్మల్గా చేశాను. కొంతమంది ఆకతాయిల వల్ల నేను ఆ ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. ఆకతాయిలు అంటే ఏం చేసేది అసలు? వాళ్ళు చిల్లరగా చేశారు నన్ను. సమంత అనే పర్సన్ ఫేక్ ట్రాన్స్జెండర్, అందుకనే మేము మా సంఘాల తరఫున తనకు సపోర్ట్ ఇవ్వట్లేము అని చెప్పేసి కూడా ఇలా తెలిసింది. కాదు, మీరు ఫేక్గా అంటున్నారు. నేను ప్రతి ఏ ట్రాన్స్జెండర్ అడిగినా నన్ను గుర్తుపడతారు. మీకు సపోర్ట్ కావాలని అంటున్నారు అంటే ఎలాంటి సపోర్ట్ కావాలి మీకు అసలు? నాకు వెహికల్ లోన్ కావాలి. ఓకే, పంజాబీ డ్రెస్లో వెళ్తున్నప్పుడు అతను ఏమన్నాడంటే, నువ్వు అబ్బాయి ప్యాంట్ షర్ట్ డ్రెస్లో వస్తే నీకు డ్రైవింగ్ డ్యూటీ ఇస్తాను. ఇంకో 4 దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు ఇట్లా అలానే ఇలా అమ్మాయి డ్రెస్లో వస్తే డ్రైవింగ్కి అయితే వద్దు సమంత అని వాళ్ళు కటాకటిగా చెప్పేస్తున్నారు. నీ రేట్ ఎంత అని అడిగినప్పుడు మీ సమాధానం ఏంటి? చెప్పు తెగుతుందని చెప్పు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ తెలుగు. నేను మీ అజిత్. సమాజంలో అన్ని రకాల మనుషులకు ఎన్నో విధాలుగా పని చేయాలనుకున్నా కూడా పని అనేది దొరుకుతుంది. చదువుకున్నవారు కావచ్చు, చదువుకోని వారు కావచ్చు. దానికి గవర్నమెంట్ అనేది సహకారం అందినా అందకపోయినా పని చేసుకోవడానికి ఎన్నో రకాల పనులు ఉంటాయి. కానీ ఈ సమాజంలో ముఖ్యంగా చెప్పాలంటే ఒక్కరికి మాత్రం ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానం ఎదురవుతుంది. ఫస్ట్ పని దొరకుడు అనేది పక్కన పెడితే అవమానం అనేది ఫస్ట్ ఎదురవుతుంది. అలా అవమానాలకు గురై తన పని తను చేసుకోలేక ఎక్కడికి వెళ్ళినా కూడా పని దొరక్క సతమతం అవుతూ ఈ మధ్య నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఒకరైతే బాగా తన ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, తనకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా సహాయం అనేది కోరుతూ ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ట్రాన్స్జెండర్ సమంత గారు. అసలు ప్రాబ్లం ఏంది, సమస్య ఏంది అనేది కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి సమంత గారు. నమస్తే అండి. అసలు ఈ సమంతగా ఎప్పుడు మారారు? అసలు ఏంటి అసలు? నేను 15 years అవుతుందండి. అవునా? ఓకే. ట్రాన్స్జెండర్గా ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా నేను సర్జరీ చేయించుకున్నాను. ఓకే, 15 సంవత్సరాల క్రితం నేను సర్జరీ చేయించుకొని ఇలా ట్రాన్స్జెండర్. అంటే మీ అసలు పేరు ఏంది అసలు? జంగారెడ్డి అండి. జంగారెడ్డి. ఓకే, అంటే మీ నేటివ్ ప్లేస్ అంటే మీ పుట్టిన ఊరు అది ఎక్కడ? ఇబ్రాహీంపట్నం మండలం ముక్కునూరు గ్రామం. 15 years బ్యాక్ అంటే మీకు అంటే ఎలా తెలిసిందన్నట, లేకపోతే అంటే ఎలా సిమ్టమ్స్ ఏమన్నా అర్థమైతే మీకు ఎలా? బై ఛాన్స్ ఎలా అంటే ఒక 15 yearsకి అందరికీ అర్థమైపోతుంది. ఓకే, నేను ఇంకా 5 years ఎలా ఉండానో నాకే తెలియదు అసలు. అలా ఇంట్లోనే, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి చాలా ఇదిగా, నిరుపేద కుటుంబం మాది, మధ్యతరగతి. మీ నాన్నగారు ఏం చేసేవారు? వ్యవసాయం. అలా నేను ఒక స్థాయిలో మన కుటుంబం అయ్యాక మా వాళ్ళని ఎత్తుకుంటూ వెళ్ళాలనే ఉద్దేశంతో నేను 20 సంవత్సరాలు, నాకు 20 years వచ్చిన దాకా నేను ఇక్కడే ఉన్నాను. ఓకే, 15 సంవత్సరాలలోనే మనం 10th క్లాస్ అలా వచ్చేటప్పటికే ట్రాన్స్జెండరా, అబ్బాయా, అమ్మాయా అనేది ప్రతి ఒక్కరికి మనకు అర్థమైపోతుంది. అలా మాకు కూడా ట్రాన్స్జెండర్కి కూడా ఒక ఏజీ 15 సంవత్సరాల ఏజీ వచ్చాక, టీనేజీ, అప్పుడు అర్థమైపోతుంది. స్కూల్లో క్లాస్మేట్స్తో అంటే కొంచెం మీరు అంటే కొంచెం వాళ్ళని ఒక రకంగా చూడడం కానీ వాళ్ళు మిమ్మల్ని ఒక రకంగా చూడడం ఇట్లా ఏమైనా జరిగిందా? అలా ఏమి ఉండదండి, కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతుంటాం. ప్రతి ట్రాన్స్జెండర్ అంతే, మానసికంగా ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటాం. మీరు ఎంతమంది అసలు? తమ్ముడు, నేను, ఇద్దరు. ఓకే, తమ్ముడు కూడా రీసెంట్గా 2017లో కరెంట్ షాట్ తోటి చనిపోయాడు. ఓకే, ఇప్పుడు ఒక్కదాన్ని నేను. అంటే ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాళ్ళ? అగ్రికల్చర్. అవునా? ఓకే, అచ్చా. అంటే పొలంలో కరెంట్ షాట్ వచ్చి చనిపోయాడు. ఓకే, ఏంటి ఈ మధ్య ఏంది ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం మిమ్మల్ని, యూట్యూబ్లో కూడా చూస్తున్నాము, ఒక బ్యానర్ పట్టుకొని ఒక ఫ్లెక్సీ పెట్టుకొని మీరు అక్కడ కూర్చొని ఒక ధర్నాలోకి దిగిరు, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి, ఏదో డ్రైవింగ్ ఫీల్డ్ అని చెప్పేసి మీరు గతంలో కూడా ఆటో నడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి, అందరికి తెలిసిన విషయం. అసలు ఏం జరిగింది? ఏం ధర్నాకు దిగాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? ముందుగా చెప్పాలంటే ఆకలి బాధ. ఓకే, ఇప్పుడు
ఒక అబ్బాయి అనుకోండి, ఒక అమ్మాయి అనుకోండి, ఒక జాబ్ చేస్తున్నారు, మీరే అనుకోండి ఈ జాబ్ చేస్తున్నారు, ఈ జాబ్ లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అవును. అలా నాకంటూ నేను 15 సంవత్సరాలు అవుతుంది సర్జరీ చేయించుకొని, నేను ఒక 5 సంవత్సరాలు బయటి రాష్ట్రాల్లో ఢిల్లీ, ముంబై ఇలా భిక్షాటన చేసిన. అక్కడ ముంబై, ఢిల్లీ కూడా వెళ్ళాను. ఏ ఇయర్లో ఇది 2010లో. అలా తర్వాత తమ్ముడు ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు నేను ఇక్కడికి వచ్చి, తమ్ముడు ఆటో నడిపేది, అగ్రికల్చర్ చేసుకుంటూ ఆటో నడిపేది ఇక్కడ సాగర్ రింగ్ రోడ్ నుంచి ఇబ్రహీంపట్నం. ఇబ్రహీంపట్నం. ఆ ఆటో తమ్ముడు చనిపోయినాక నేను అంతకుముందుకే నేర్చుకున్నాను సరదాగా. మా తమ్ముడే నేర్పాడు. అది నేను సరదాగా నేర్చుకున్నాను అప్పుడు వచ్చినప్పుడు. అయితే తమ్ముడు చనిపోయాక అదే ఆటో నేను ఇలా భిక్షాటన కంటే ఇలా ఆటో నడుపుకొని బతితే బాగుంటుంది అనే ఉద్దేశంతో కష్టపడి పని చేసుకోవాలి. మా అమ్మ ఎక్కువ ధైర్యం ఇచ్చింది. అంటే ఇప్పుడు ఈ భిక్షాటన అంటే మీరు డ్రైవింగ్ కంటే ముందు చేసారు అన్నట్టు? ఫస్ట్ ఇప్పుడు తమ్ముడు ఉన్నప్పుడు మేము ఇంటికి రాలేని పరిస్థితి. అచ్చా, మీరు ట్రాన్స్గా మారారు అని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు మళ్ళీ? ఓకే. అంటే ఇంట్లోకి రానిచ్చేది, కాకపోతే తమ్మిని మ్యారేజ్ అలా కావాలి కదా అనే ఉద్దేశంతో అలా నేనే బయటి రాష్ట్రాలలో ఉండేది. అచ్చా. ఎప్పుడైతే తమ్ముడు చనిపోయాడో ఇక నేను ఇక్కడికి వచ్చాను. అమ్మ కొత్తే ఉంది, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళలేను. ఢిల్లీలో ఉండేది అప్పుడు, ఢిల్లీకి వెళ్ళలేను. అమ్మని చూసుకుంటూ ఏం చేయాలి అని నేను అమ్మ ధైర్యంతో అదే ఆటో నడుపుకుంటూ బతికాను. అట్లా ఒక 3 సంవత్సరాలు కరోనా కోవిడ్ వరకు నడిపాను. ఇక్కడ లైసెన్స్ తీసుకున్నారా అసలు? లైసెన్స్ ఉందా? ఓకే. అంటే ఆటో కాకుండా ఏమేమి నడిపారు ఇంక ఇప్పటి వరకు? నేను అన్ని వెహికల్స్ వస్తాయండి, ఒకటని కాదు, ఆల్ వెహికల్స్ వస్తాయి నాకు. ఓకే. ఇప్పుడు ఆటో అంటే ఇప్పుడు మీరు త్రీ వీలర్ ఇప్పుడు త్రీ వీలర్ నుంచి మళ్ళీ అన్ని వెహికల్స్ నడిపినా అంటే అది అసలు ఎట్లా సాధ్యమైందంటే మళ్ళీ మీరు డీసీఎం కూడా నడిపారు, మీ ఇన్స్టాలో చూసిన నేను. ఒకటి ఏంట్లా అంటే ప్రతి ట్రాన్స్జెండర్, నేను ఒక్కదాన్నే కాదు, ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కాన్సెప్ట్ ఏదైతే వర్కే కానీ ప్రేమనే కానీ అలా కాన్సెప్ట్ పెడతారు వాళ్ళు. నేను ఒక్కదాన్నే కాదు. ఇప్పుడు కొంతమంది మ్యారేజ్ అని అలా చేసుకుంటారు. నేను ఎలా అంటే నాకు వెహికల్స్ అంటే పిచ్చి. ఓకే. డ్రైవింగ్ నేర్చుకున్నప్పటి నుంచి నాకు వెహికల్స్ అంటే పిచ్చి. అలా మొత్తం దాని మీదనే పెట్టడం వల్ల నేను ఒక 2 daysలో నేర్చుకోగలుగుతాను ఏ వెహికల్ అయినా. ఇప్పుడు ఫస్ట్ 4 వీలర్ స్టీరింగ్ ఆటో నేర్చుకున్నాను, 7 సీటర్. ఓకే. ఆ తర్వాత 3 వీలర్. మీరు ఎక్కడి నుంచి ఎక్కడ నడిపారు? ఇప్పుడు మీ తమ్ముడు అంటే సాగర్ రింగ్ రోడ్ నుంచి ఇబ్రహీంపట్నం, మళ్ళీ మీరు కూడా ఆటో నేర్చుకున్న తర్వాత ఆటో నడిపినట్టు కదా, మీరు ఎటు నుంచి ఎక్కడ నడిపేది? నేను ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి, ఐఎస్ఆర్ నుంచి, ఓకే, మాలు నాగార్జున సాగర్ దాకా. అవునా? ఓకే. మీరు లైసెన్స్ ఎక్కడ తీసుకురా అసలు? నేను ఇక్కడే మన్నెగూడలో తీసుకున్నాను. మన్నెగూడలో. ఓకే. మరి ఇప్పుడు ఆటో నడుపుకుంటే బాగానే ఉంది కదా లైఫ్, మళ్ళీ మీరు ఏంది ప్రాబ్లం అని చెప్పి నాకు హెల్ప్. ఆటోలో బాగానే ఉండే, అయితే బస్సులు ఎప్పుడైతే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఆర్టీసీ వాళ్ళని పెట్టి పెనాల్టీ, మళ్ళీ ఇంకోటి స్టాప్ ఎక్కడైతే ఉంటుందో స్టాప్ అనేది లేదు ఆటో వాళ్ళకి ఇప్పటికి. ఇట్లా 1000 రూపాయలు పెనాల్టీ. మేము ఒకరు ఎక్కుతున్నారని ప్యాసింజర్ని ఎక్కించుకుంటుంటాం, 1000 రూపాయలు పెనాల్టీ కొట్టేది. ఆ వచ్చినది నాకు సరిపోకపోయేది అసలు, ఆ పెనాల్టీలకే సరిపోయేది. ఓకే. అలా చాలా మంది, నేను ఒక్కదాన్ని కాదు, ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో చాలా మంది ప్యాసింజర్ వెహికల్ నుంచి మిగతా డ్రైవర్గా లేదంటే వేరే ఇంకో విధంగా, అంటే మీకు వచ్చిన డబ్బులు ఇక రోజు ఎంత అయితే మీరు గిరాకీ అయిద్దో దందా చేస్తారో దాంట్లో సగం పోలీసులకి డీజిల్ అవన్నీ తీస్తే ఎంత వస్తాయండి? ప్యాసింజర్ వెహికల్స్ కి 500 మిగులుతాయి. ఈయన 1000 రూపాయలు పెనాల్టీ ఉండే. సార్ ఇప్పుడు పెనాల్టీ అయిందని మళ్ళీ మీరు ఇప్పుడు ఆటో నుంచి మళ్ళీ ఫీల్డ్ చేంజ్ చేసి లారీకి పోయారన్నట, డీసీఎంకి పోయారన్నట, ఏంది? నేను ఒక ఆ ఫీల్డ్ నుంచి కరోనా వచ్చినాక ఏమైందంటే మా వాళ్ళకి సరుకులు పంచాలి, ఆ వెహికల్లో సరుకులు తీసుకుపోవడానికి ఇబ్బందిగా అయింది. అందరూ లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్నారని మా వాళ్ళకి ఇట్లా మేము ఆర్గనైజేషన్ ఉండే, రచనమ్మ, జాస్మిని అని మా వాళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళతోటి వాళ్ళు ఇట్లా ఇబ్బంది పడుతుంటారని సరుకులు వేరే వాళ్ళ డొనేషన్ చేసిన సరుకుల్ని నా ఆటోలో తీసుకుని వెళ్ళేది. అది కొద్దిగా అనుకున్నాం మేము ఈ ప్యాసింజర్ ఆటో మహేంద్ర మ్యాక్స్లో, కానీ చాలా పెద్ద మొత్తంలో రావడం వలన ఈ వెహికల్స్ కాకుండా అశోక్ లీలాండ్ డోస్ టు వెహికల్ తీసుకున్నాం, ట్రాన్స్పోర్ట్ వెహికల్, గూడ్స్ క్యారియర్. అలా దాంట్లో బాగుంది అప్పుడు. అంటే అది ఇప్పుడు పెద్ద వెహికల్ అనేది దానికి డ్రైవింగ్ చేయడానికి మీరు వెళ్ళేదన్నట? కొనుక్కున్నాను నేనే. అవునా? ఓకే. ఎంత ఫైనాన్స్? అది ఎంత, ఒక 4 లక్షలు అయింది అప్పుడు. ఓకే. వాళ్ళు ఎవరైతే నా దగ్గర ఒక
ఈ వెహికల్ అమ్మితే ఒక ₹1,00,000 వచ్చాయి, ఇంకొక 3 lakhs ఫైనాన్స్ చేస్తాను. ఓకే. నాకు ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు ఎట్లా మహావీర ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చారు, ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు. మార్వాడి రాజశేట్ అని ఉంటారు. బాగానే ఉంది కదా వెహికల్ వాళ్ళు ఇచ్చారు. మళ్ళీ ఏమైంది? ఆ వెహికల్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది, సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను కదా, అది కొంచెం ట్రబుల్ ఇచ్చింది. తర్వాత ఇంకో వెహికల్ తీసుకున్నాను, బడా డోస్ట్ వెహికల్ అని, అది వేరే వాళ్ళ పేరు మీద కొత్త వెహికల్ తీసుకున్నాను, అది వేరే వాళ్ళ పేరు మీద తీసుకున్నాను. అక్కడ నుంచి ఇక నాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందండి. ఓకే. మీరు ఇప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్కి వచ్చి ఇన్ని బాధలు పడకంటే అసలు మీరు డ్రైవింగ్ ఎందుకు ఎంచుకోర్రు అసలు? నాకు ఇష్టం అండి. ఇప్పుడు నాకు అగ్రికల్చర్ వచ్చు, వ్యవసాయం వచ్చు. మీకు ఎంత ఉంది పొలం? ఊర్లో పొలం ఏం లేదండి. ఓకే. కౌలుకు పట్టుకొని చేసేది. అవునా? మీ నాన్నగారు ఏం చేసేది అసలు అప్పుడు? నాన్న ఇట్లా కౌలుకు పట్టుకొని చేసేది. అవునా? ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ అమ్మ? నాన్న చనిపోయాడు, ఓకే, తమ్ముడు చనిపోయాడు, అమ్మ అంతే కూలి పనికి వెళ్తుంటది. ఓకే. ఇప్పుడు అమ్మ మీతో పాటు ఉంచుకుంటున్నారా? ఇప్పుడు ఇంతకు మీకు ఏం కావాలని అసలు ఇప్పుడు ఈ ధర్నాలు బ్యానర్లు పట్టుకొని అసలు ఏం కావాలని అసలు మీకు? DCM అలా ఆటో నుంచి నేను DCM వెహికల్ నేర్చుకున్నాను. DCM వెహికల్స్కి ఒక 5 years ఒకరి దగ్గరనే నేను డ్రైవింగ్ చేశాను. అప్పుడు హెవీ లైసెన్స్ ఇట్లా లేకుండే, నార్మల్గా చేశాను. కొంతమంది ఆకతాయిల వల్ల నేను ఆ ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. ఆకతాయిలు అంటే ఏం చేసేది అసలు? బయటికి బాగా ఎక్కువ అంటే నార్త్ సైడ్ వెళ్ళేది నేను, అస్సాము, కోల్కత్తా, ఇలా పంజాబ్, ఢిల్లీ అలా వెళ్ళేది. అక్కడ అదర్ స్టేట్ వెళ్ళేది DCM వెహికల్. ఓకే. అయితే అక్కడ నాకు ప్రాబ్లం రాలే. మన తెలుగు రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో ప్రాబ్లం వచ్చింది కొంచెం. వాళ్ళు చిల్లరగా చేశారు నన్ను, మీ వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు అంటే ఇద్దరి మధ్యలో వాగ్వాదం, నా ఫోన్లు గుంజుకున్నారు. అలా నేను అక్కడ PSలో కంప్లైంట్ ఇచ్చాను. ఓకే. ఆ ఓనర్ ఏమంటున్నాడంటే వదిలిపెట్టేసాయి, మన వెహికల్ 2 రోజులు ఆగవలసి వస్తుంది, నాకు ఇలా అన్యాయం జరిగినప్పుడు మీరు పట్టించుకోకపోతే ఎట్లా అని అనుకున్నాను. PS వాళ్ళు ఇట్లా మంచిగా ఎంకరేజ్ చేశారు, మీరు కేసు పెడితే వీళ్ళని బొక్కలు వేసేస్తాం, జైలుకి వెళ్ళి ఇట్లా రారని PS వాళ్ళు ఇట్లా అన్నారు, పోలీస్ వాళ్ళు ఇట్లా. మీరు ఇక్కడ IS అదను ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం మాల్ రోడ్లో కూడా ఆటో నడిపినానంటే ఇప్పుడు మన సైడ్ కూడా మీకు మీ ఆటోలో ఎక్కిన ప్యాసింజర్స్ ఎట్లా ఉండేది మీతోటి? వాళ్ళ అమ్మాయిలాగా అమ్మాయి అనుకునేదండి. అవునా? ట్రాన్స్జెండర్ అని ఇప్పటికి ఇట్లా నేను ఏదైతే బ్యానర్ పట్టుకొని ధర్నా చౌకీలో కూర్చున్నాక ట్రాన్స్జెండర్ బతుకు పోరాటం అని ఇలా ఎప్పుడైతే బ్యానర్ కనపడుతుందో అదే అడుగుదాం అనుకుంటున్నా. ఇది నా సమస్య అండి, నాకు ఒక వెహికల్ లోన్ కావాలి, నా బతుకు పోరాటం. ఓకే. అప్పుడు నేను ట్రాన్స్జెండర్ అని గుర్తుపడుతున్నారు. అంతవరకు దాకా ఇట్లా నేను ట్రాన్స్జెండర్ అని ఎవరికి కూడా నమ్మలేదు అసలు వాళ్ళు. అంటే ఇప్పుడు మరి సరే ట్రాన్స్జెండర్ అని ఎవరు గుర్తుపట్టలేదు, ఎప్పుడైతే ఇది నేను పట్టుకొని నేను ధర్నా దిగిన అప్పటి నుంచి గుర్తుపడుతున్నా అంటే ఇప్పుడు ఆటోలో ఉన్నప్పుడు ఇప్పుడు మీతోటి ప్యాసింజర్ ఒక లేడీ ఆటో నడుపుతుందంటే జెంట్సే ఎక్కువ పర్సెంటేజ్ జెంట్స్ కూడా ఎక్కుతారు, సరే లేడీస్ ఎక్కినా నో ప్రాబ్లం అనుకోండి. ఒక ఈమె లేడీ ఆటో నడుపుతుందా అని చెప్పేసి మీతోటి మిస్బిహేవ్ చేసిన సందర్భం ఏమైనా ఉందా? ఏం లేదండి. ఇక్కడ నాకు అదొక్క ఇష్యూ, DCM వెహికల్ విజయవాడలో జరిగిన ఇష్యూ, నన్ను ఎక్కడ ఏం ప్రాబ్లం రాలే. ఎలా తీసుకెళ్తారు ఇక్కడ ఫస్ట్ ప్యాసింజర్ ఎక్కేటప్పుడు ఒక 4 ఎక్కేవాళ్ళు, ఒక 4 దిగేవాళ్ళు, ఈమె ఎలా తీసుకెళ్తుందో అని. ఓకే. అంటే డౌట్ తోటి మంచిగా నడుతుందో అని అక్కడ ఉండే వాళ్ళు ఎక్కువ కాలేజీ టైంలో కాలేజీ పిల్లలు ఎక్కేది, స్టూడెంట్స్ ఇబ్రహీంపట్నం రోడ్ స్టూడెంట్స్ ఎక్కుంటారు. అవును. ఒకసారి ఒక 2-3 రోజులు ఎక్కినాక వాళ్ళు కంటిన్యూగా చాలా కరెక్ట్ టైంకి తీసుకెళ్తుంది, సమంత డ్రైవర్ కరెక్ట్ టైంకి తీసుకెళ్తుంది. మళ్ళీ సాయంత్రం ఇట్లా నా ఆటో ఎక్కేది. కొద్దిగా అట్రాక్షన్గా చేశాను నేను సీట్లు ఇట్లా అక్కడ, అలా నా ఆటో ఎక్కేది. ఇప్పుడు మరి ప్రజెంట్ ఇప్పుడు మీరు ఆటో బాగానే ఉంది సరే, ఫీల్డ్ మార్చి మళ్ళీ పెద్ద వెహికల్ కూడా నడుపుతున్నారు అంటే ఇప్పుడు మళ్ళీ మీ అసలు ఏంది మీకు న్యాయం జరగాలంటే ఏం కావాలని అసలు మీ బాధ? విజయవాడలో ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో నాకు ఇది, ఆ వెహికల్ ఓనర్ ఏమైతే ఎట్లంటే చుడిదారిలో వెళ్ళేది, నేను పంజాబీ డ్రెస్లో వెళ్ళేది. పంజాబీ డ్రెస్లో వెళ్తున్నప్పుడు అతను ఏమన్నాడంటే, నువ్వు అబ్బాయి ప్యాంట్ షర్ట్ డ్రెస్లో వస్తే నీకు డ్రైవింగ్ డ్యూటీ ఇస్తాను. ఇంకో 4 దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు ఇట్లా అలానే ఇలా అమ్మాయి డ్రెస్లో వస్తే డ్రైవింగ్కి అయితే వద్దు సమంత అని వాళ్ళు కటాకటిగా చెప్పేస్తున్నారు. ఓకే. అలా నాకు ఇప్పుడు 6th month నుంచి ఉపాధి లేదు. 6 నెలల నుంచి. మీది ట్రాన్స్జెండర్ది యూనియన్ ఉంటుంది కదా, ఇప్పుడు మీకు ఏమైనా జరిగితే ఆటోమేటిక్గా మొత్తం మీ సంఘాలు మొత్తం లేచి వస్తాయి. మరి మీ విషయంలో ఎందుకు ఎవరు ముందుకు రాలేదు అసలు? వాళ్ళలాగా ఇప్పుడు అందరూ సపోర్టే ఉన్నారండి. మా వాళ్ళ ఆర్గనైజేషన్ ఉన్నది, వాళ్ళు కొట్లాడుతున్నారు ఉపాధి కావాలని. నన్నే అడుగుతారు ఇంకా ఏదన్నా నువ్వు ఒక మంచి పని చేస్తున్నావు అని డ్రైవింగ్కి వెళ్ళి. నేను కొంత మీ గురించి నేను ఎంక్వైరీ చేశాను ఇంటర్వ్యూ కంటే ముందు. సమంత అనే పర్సన్ ఫేక్ ట్రాన్స్జెండర్, అందుకనే మేము మా సంఘాల తరఫున తనకు సపోర్ట్ ఇవ్వట్లేము అని చెప్పేసి కూడా ఇలా తెలిసింది. లేదండి, రాంగ్. సమంత అనే ట్రాన్స్జెండరు
నాకు ఆల్ ఇండియా వైజ్గా ఉంది నెట్వర్క్. మీతో ఎవరు చెప్పారో తెలియదు. ఇప్పుడు నిజంగా కాదు, మీరు ఫేక్గా అంటున్నారు. నేను ప్రతి ఏ ట్రాన్స్జెండర్ అడిగినా నన్ను గుర్తుపడతారు. ఎందుకంటే నేను లాక్డౌన్లో ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఎవరైతే గురువులు ఉంటారో, చేలలు ఉంటారో, చేలలు అంటే వాళ్ళ కోడళ్ళు, అందరికీ నా గురించి తెలుసు. మా వాళ్ళకి ఇట్లా, మా పెద్దవాళ్ళకి ఇట్లా ఏం చెప్తారంటే, మీకు చేతనైన పని చెయ్యండి, మనకు వచ్చే వర్క్ అయితే భిక్షాటన పడుపు వృత్తి ఉంది, మన వంశాధారంగా వస్తున్న అలాంటిది, అది కూడా పొట్టకూటి కోసం చేసుకుంటున్నాం. మీకు శాతనే సమాజంలో చేసుకుంటామంటే చేసుకోండి, ఏ పనైనా చేసుకోండి అనే చెప్తారు వాళ్ళు. మమ్మల్ని బలవంతంగానైతే ఏం చెప్పరు కదా. నాకు డ్రైవింగ్ వచ్చు, నేను ఇలా చేసుకుంటున్నానని చెప్పే వచ్చాను వాళ్ళ దగ్గర నుంచి. నేను ఎలా ఫేక్ ట్రాన్స్జెండర్ అంటారండి, మీరు అంటున్నది తప్పిస్తుంది. ఓకే, అంటే నేను ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు మీరు ధర్నాకు దిగుతున్నారు, మీరు ఒంటరి పోరాటం చేస్తున్నారు, మీకు ఎక్కడ చూసినా కూడా ఒంటరి పోరాటం కనబడుతుంది, మీకు సపోర్ట్ ఇస్తున్నట్టు, మీ మద్దతుగా నిలబడ్డ మిగతా మీ యూనియన్ ట్రాన్స్జెండర్ వాళ్ళు ఎక్కడ కూడా మీ వీడియోలలో కావచ్చు, మీరు చెప్పుకున్న విధానం బట్టి కూడా ఎక్కడ కూడా మీకు సపోర్ట్ ఇచ్చింది కనబడలేదు. అందుకని దీనికి అసలు ఎందుకు ఎప్పుడు చూడు ఒంటరిగానే పోరాటం చేస్తుంది సమత అనే దాని గురించి ఎంక్వైరీ చేస్తే ఒక్క విషయం దాని గురించి చెప్పాలా? చెప్పండి. ఒక 200 వస్తున్నాయి నాకు రోజు. ఇప్పుడు సమంతంబడి కూర్చుంటే ఆ 200కి ఇట్లా పోతే నాకు తెచ్చి పెడతారు ఎవరు? నాకు ఇప్పుడు మా అమ్మ మీద బంగారం ఎంత ఉందో, ఒక 2 తులాలు 3 తులాలు బంగారం ఉంటుంది మా అమ్మ మీద, అది తీసుకుపోయి కుదబెట్టి నేను తిరుగుతున్నాను. అందరూ అలా చేస్తారా? ఆమె ఇప్పుడు ఏంటంటే కన్నకు బిడ్డ అని ఇచ్చింది నాకు. అందరు తల్లిదండ్రులు ఎక్స్పర్ట్ గిట్లే చేయరు, వాళ్ళకు వచ్చేది వాళ్ళని ఇంట్లోకి గిట్లా రానియరు నాలాగా. అలాంటప్పుడు వాళ్ళు ఎలా నాకు వచ్చి నా దగ్గర కూర్చుంటారు? వాళ్ళ భిక్షాటన పోతుంది కదా. ఒకవేళ సమాజంలో మీరు ఈ భిక్షాటన చేస్తూనే ఉన్నారు, నేను ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నా కాబట్టి నేను గవర్నమెంట్ తోటి కొట్లాడుతున్నాను, వాళ్ళు భిక్షాటన చేస్తున్నారు, వాళ్ళకు ఉపాధి కల్పించినాక వాళ్ళు ఇట్లా భిక్షాటన పనిచేస్తారు. వాళ్ళకు ఉన్న ఉపాధి పొడగొట్టుకొని నా సరిగ్గా కూర్చోంటే ఎట్లా కూర్చుంటారండి? పూట వాళ్ళు ఆ రోజు వెళ్తేనే వాళ్ళకి పూట గడుస్తుంది. మీ దాంట్లో ఒకటి చెప్పండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను చాలా చోట్ల వాళ్ళు ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు, మీరు మీటింగ్లు కూడా పెట్టుకుంటారు, నేను చూసిన. ఎవరో చెప్పింది అయితే కాదు, ఇది నేను ఎంక్వైరీ చేసింది కూడా కాదు, నేను చూసిందే అడుగుతున్నా. బెంజ్ కార్లలో కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు ట్రాన్స్జెండర్లు. అంటే ఏంది ఇది అసలు బెంజ్ కార్ లెవెల్కి ఎట్లా పోతారు అన్నట్టు. ఇప్పుడు మీరు మా దాంట్లో ఎక్కువ భిక్షాటం చేసుకుంటారు, చిన్న చిన్న పనులు చేసుకుంటారు అని చెప్పి మీరు అంటారు. బెంజ్ కార్లలో వాళ్ళ లైఫ్ స్టైలే వేరుంది మొత్తం. అసలు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో మగవాళ్ళే మాలాగా వేషాటన చేసుకుని జబర్దస్త్ ప్రోగ్రామ్ అలాంటివి ఉన్నాయనుకోండి, ప్రోగ్రాంల గురించి వాళ్ళు, అది ప్రోగ్రామ్, అది వాళ్ళు గిట్లా ట్రాన్స్జెండర్ అని వాళ్ళు బెంచ్ కార్లు వస్తే వాళ్ళు ట్రాన్స్జెండర్ అంటే లేదు, అది ప్రోగ్రామ్ తెలిసిపోద్ది కదా. ఎట్లా తెలుస్తుంది? మినిమం గుర్తుపట్టగలుగుతారు ఎవరు ఫేకు ఏందనేది. ఇప్పుడు సిగ్నల్ దగ్గర కూడా అడుక్కుంటారు, అవునా? ఇప్పుడు మీరు భిక్షాటన అంటే సరే మీరు ఇక్కడ చేస్తారా వేరే ప్లేస్లో చేస్తారా అనేది కాదు. ఇప్పుడు మీలాగానే శారీ కట్టుకొని వచ్చేసి లేడీస్ లాగా డ్రెస్సింగ్ అనేది మొత్తం చేంజ్ చేసుకొని వచ్చి మళ్ళీ ఈవినింగ్ టైంలో మొత్తం వాళ్ళు ఎంతవరకు అయితే అడుక్కుంటారు, ఫేక్ వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే కొంతమందిని చూడగానే అర్థమైపోద్ది ఫేక్ ఏదో అదేదో అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే మీ దాంట్లో ఎక్కువ దౌర్జన్యం చేసి గుంజుకొని అడుగుతూ ఉంటారు డబ్బులు కూడా. కొంతమంది ఉంటారని ఉండరంటారు. ఇప్పుడు సమాజంలో మంచి ఎలా ఉందో చెడు అంతే ఉంది. మంచిని గుర్తుపట్టరు, చెడుని గుర్తుపడతారు. ఇప్పుడు ఏదన్నా ఒక ఫంక్షన్ అయింది అనుకోండి, ఇప్పుడు నేను ఏ దౌర్జన్యం చెయ్యనండి. ఒక మాట నాదే ఉంది, నాకు ఇప్పుడు తినడానికి ఇట్లా తిండికి లేదు, నిజం చెప్తున్నాను. మీరు ఇట్లా ఖాళీ ఉండబట్టి 6 నెలలు కంప్లీట్ అవుతుంది. భిక్షాటనకి వెళ్తా ఎట్లా ఇప్పుడే వస్తారు. ఇక్కడ వచ్చే వాళ్ళు ఒక ఏరియా అంటూ వాళ్ళు ఏర్పరచుకున్నారు. అంటే నేను ఎన్ని రోజులు చేయలే ఇక్కడ, నాకు ఇక్కడ అనుభవం లేదు అసలు. ఒక గల్లీ వెళ్ళాను అనుకో, ఇప్పుడు ప్రస్తుతం ఒక గల్లీలో వెళ్తే రెగ్యులర్గా వచ్చే వాళ్ళు వస్తలేరు అంటారు. అలా కూడా నాకు భిక్షాటన ఇవ్వట్లేదు. ఇప్పుడు మీరు వెహికల్ కొనుక్కోవచ్చు కదా, మళ్ళీ ఎలా కొనాలండి? 25 లక్షలు కావాలి వెహికల్కి, 28 లక్షలు. ఇప్పుడు మీరు ఏ వెహికల్ కొందామని అనుకుంటారు? డీసీఎంకి. ఓకే, మీ యూనియన్లో ఎవరు ముందుకు రారా? తలా ఒక చేసి మాకు సపోర్ట్ చేయండి, నేను ఇలా బతుకుదెరువు కోసం కొనాలనుకుంటున్నా, నా జీవనోపాధి నేను ఎత్తుక్కుందాం అనుకుంటున్నా అంటే మీది యూనియన్లు ఎక్కువ ఉంటాయి. మీ సిటీ పరంగా చూస్తే మీరు వేలల్లో ఉండరు, 15,000 మంది ఉంటారు. 15,000 మంది ఉన్నారు. 15,000 మందిలో మీకు కనీసం ఒక 100 మంది ముందుకు వచ్చే వాళ్ళు లేరా మీకోసం? సార్ మా ఎవరి బతుకులు వాళ్ళకే ఉన్నాయి, ఎవరు వస్తారండి? ఎవరి బతుకులు వాళ్ళే. ఇప్పుడు మీరు ఏదో పెట్టారు కదా, ఒక మెసేజ్ కూడా పెట్టారు. ఏం పెట్టారంటే, నేను కార్ షోరూమ్కి వెళ్తే వెహికల్ కొందాం అనుకుంటే డౌన్ పేమెంట్కి ఇంత అడిగారు. అంత డౌన్ పేమెంట్ చేసే పొజిషన్ నాకు లేదు. ఇంకా ఫైనాన్స్ కోసం పోతే కూడా డౌన్ పేమెంట్ కాదండి,
నా 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 వ్యవస్థ ఏది అని నేను చెప్పుకోవాలనుకుంటే డ్రైవర్ వ్యవస్థ నాది ముఖ్యంగా. ఒక ట్రాన్స్జెండర్ అయినా డ్రైవర్లలో నాకు అంత పలుకుబడి ఉంది. ప్రతి ఒక్క డ్రైవర్ ఆటో నుంచి డీసీఎం లారీ వరకు డ్రైవర్లు హెల్ప్ చేస్తున్నారు నాకు ఆ ఫీల్డ్లో అదే ఇష్టం నాకు ఎక్కువ. మరి ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు గవర్నమెంట్కైనా సరే మీ యూనియన్ వాళ్ళకైనా సరే అసలు ఏం చెప్పదలుచుకోరు? అసలు మీరు మీకంటూ నాకు ఒక లైఫ్ కావాలనుకుంటున్నా, జీవనోపాధి కోసం నేను ఒక బతుకుదెరువు కోసం ఒక పని చేయాలనుకుంటున్నా అనే ఇంటెన్షన్లో మీరు ఉన్నారు. ఇప్పుడు ఒక మాట ముందుకు వచ్చే వాళ్ళని ఏ విధంగా ముందుకు రమ్మంటారు మీరు? ఇందాక నేను ఒక మాట అన్నానండి. ఒక అబ్బాయి అనుకోండి, అతనికి ఏ జాబు లేదు, ఏం చేస్తాడు అప్పుడు? మీరు చెప్పండి ఒక మాట. ఏదో ఒక పని చూసుకుంటారు. ఇక ఏదో ఒక పని అంటే పని ఇవ్వకపోతే, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అనే కాదు, స్టడీకి తగ్గ జాబ్, అది ఏ పనైనా సరే పని దొరకట్లేదు, అతను ఏం చేస్తాడు అప్పుడు? తినడానికి ఇట్లా ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఏదో ఒక పని చేయాలి కదా, తినడానికి ఏదో ఒక పని చేసుకొని బతకాల్సిందే కదా, ఖాళీగా ఉంటే నడవదు కదా. ఇప్పుడు నాకు పని వచ్చు, 3 పనులు వచ్చు నాకు. బిల్డింగ్ వర్క్ వచ్చు, వ్యవసాయం వచ్చు, ఓకే, డ్రైవింగ్ వచ్చు. మిగతా 2 పనులు నా హెల్త్ సహకరించదు. ఓకే, బిల్డింగ్ వర్క్కి, వ్యవసాయానికి. డ్రైవింగ్ నేను చేయగలను. ఓకే, నాకు వచ్చే గవర్నమెంట్ నుంచి ఎలాంటి పథకములు పింఛను ఏమీ లేవు. బయటి ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ ఇవ్వరు. ఎందుకు? నువ్వు ట్రాన్స్జెండర్ అని. ఓకే, ఇప్పుడు డ్రైవింగ్ పోతే పైన షర్ట్లో రమ్మంటారు. ఆత్మాభిమానాన్ని చంపుకొని నేను పైన షర్ట్లో వెళ్ళలేను. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అయినా మీ యూనియన్, ట్రాన్స్జెండర్ యూనియన్ నుంచి అయినా మీకు సపోర్ట్ కావాలని అంటున్నారు. అంటే ఎలాంటి సపోర్ట్ కావాలి మీకు అసలు? నాకు వెహికల్ లోన్ కావాలి. ఓకే, వెహికల్ లోన్ ఇస్తే ఈఎంఐ పద్ధతిలో ఒక ఆడకు మగకి ఎలా ఇస్తున్నారో అలాగే ఒక ట్రాన్స్జెండర్కి ఇట్లా వెహికల్ లోన్ ఇస్తే ఈఎంఐ పద్ధతిలో నేను కట్టి చూపిస్తాను. వాళ్ళు ఏమంటున్నారంటే ఫైనాన్స్ వాళ్ళు, వీళ్ళు గుంపులుగా వస్తారు, ఓకే, వీళ్ళు కట్టకపోతే మన మీద తిరగబడతారు, కేసులు పెడతారు, ఇలా భయపడుతున్నారు. అంటే అంత భయం రావడానికి కారణం ఏంటంటే మీరు చేసుకున్న పొరపాట్ల? నేను చేసుకున్న పొరపాటు అంటే నువ్వని కాదు నేను అనేది, మీ ట్రాన్స్జెండర్ వాళ్ళు వీళ్ళు జర బెదిరించినట్టు ఉంటారు, దౌర్జన్యానికి తిరగబడతారు. అలా చేయకపోతే మాకు పూట గడవదు కదండి. నేను ఉన్నాను ఇప్పుడు, నా పొజిషన్ చెప్పండి. నేను అమాయకంగా ఉన్నాను కాబట్టి కదా నా పరిస్థితి ఇలా ఉంది. నేను కష్టపడి బతకగలను. ఎక్కువ ప్రతి రూపాయి విలువ తెలుసు కాబట్టి ఎక్కువ దౌర్జన్యం చేసి మిమ్మల్ని ఫంక్షన్లకు పిలుస్తారు, షాపింగ్లు ఓపెన్ అయితే షాపింగ్ మాల్స్ అయినా సరే, గృహప్రవేశం అంటే గృహప్రవేశాలకు కూడా పిలుస్తారు, అపార్ట్మెంట్ ఓపెనింగ్లకు పిలుస్తారు. ఇన్ని రకాలుగా కూడా మీకు బెనిఫిట్ అనేది మీరు చెప్పకపోయినా ఆటోమేటిక్గా పిలుస్తారు మిమ్మల్ని. పిలుస్తారు. అంటే ఇది ఒక రకంగా మీకు ఉపాధి అనేది దొరుకుతుంది కదా ఈ విధంగా కూడా? నాకు దొరకట్లేదు కదా, అది ఆత్మాభిమానం చంపుకొని తిరిగే వాళ్ళకి దొరుకుతుంది, నాకు దొరకట్లేదు కదా. నాకు ఆత్మాభిమానం చంపుకొని అంటే మీరు ఆల్రెడీ భిక్షాటన చేసినా చెప్పారు, మళ్ళీ ఆత్మాభిమానం ఎక్కడ చంపుకోవాల్సి వస్తుంది? నేను 10 సంవత్సరాలు, ఇప్పుడు నువ్వు 10 సంవత్సరాలు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాను నేను అదే వృత్తిలో ప్రతి ఒక్కటి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఎక్కడుంది ఆల్ ఇండియా వైజ్గా నాకు తెలుసు. నువ్వు మళ్ళీ వచ్చి ఇక్కడ ఒక చేంజ్ అవుతూ ఉంటుంటుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇట్లా ఎక్కడైనా. 10 సంవత్సరాల కింద ఉన్న ట్రాన్స్జెండర్ విలువ ఇప్పుడు లేదు కదా. ఓకే, ఇప్పుడు పురాణం తీసుకోండి, అక్కడ ట్రాన్స్జెండర్ వాళ్ళకి రాజుల కాలంలో రాజుల భటులుగా, ఏది చెలికత్తలుగా, రాణులకు చెలికత్తలుగా ఉంచుకునేవాళ్ళు. అలాంటికెళ్ళి భిక్షాటన కాడికి వచ్చింది. మీ దాంట్లో ఒకటి చెప్పండి, స్ట్రైట్గా అడుగుతా నేను. ఇప్పుడు సరే భిక్షాటన చేస్తారు అనేది ఒక వర్షన్, కొంతమంది ఆ పని వద్దనుకున్న వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటారు అనేది ఇంకో వర్షన్. మీ దాంట్లో చాలా వరకు కూడా, ఇంకా అది నేను మెన్షన్ చేయట్లేను, ఆన్ కెమెరా ఇంటర్వ్యూలు ఉన్నాం కాబట్టి, చెప్పండి, తప్పుడు పనులు కూడా చేస్తున్నారు. మీరు ఏమంటారు దీని గురించి? ఏం తప్పుడు పనులు అంటే ఇప్పుడు చాలా ఏరియాల్లో, ఇప్పుడు నైట్ టైం కొన్ని ఏరియాల్లో, మెయిన్ స్పెషల్ కొన్ని అని కాదు, కొన్ని ఏరియాల్లో సిటీ అవుట్స్కట్స్ తీసుకోండి, మెయిన్ నైట్ టైం రోడ్ సైడ్ నిలబడి అంటే వాళ్ళు ఒక వే ఎంచుకున్నారు. ఒక మాట అండి, బతుకు తెరువు కోసం ఇప్పుడు భిక్షాటనకి వెళ్ళాలి, అక్కడ నాకు రూపాయి దొరకలేదు, నేను ఇప్పుడు నాకు ఇంకో వే ఉంది, నేను కష్టపడి పని చేసుకోగలను అనేది ఉంది. ప్రతి ఒక్కరు అలా చేసుకోలేరు కదా. నాకు వచ్చిన ఫీల్డ్ కాబట్టి, నేను ఆల్ ఇండియా వైజ్గా ట్రాన్స్పోర్ట్లో తిరిగాను కాబట్టి, డ్రైవర్ల గురించి నాకు తెలుసు కాబట్టి, నాకు ఇంకో వర్షన్ ఉంది, డ్రైవింగ్కి వెళ్తాను. ఒకవేళ ఇది లేకున్నా డ్రైవింగ్కి వెళ్తాను పిలిస్తే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలండి? పొద్దున భిక్షాటనకి వెళ్ళాను, అక్కడ ఎవ్వరు ఒక రూపాయి ఇవ్వలేదు, రాత్రి తినడానికి లేవు, నేను ఎక్కడికి వెళ్ళాలి? అలా రోడ్డు పైన నిలబడితే 100-200 వస్తాయి. ఇదొకటి పాయింట్. ఇంకొక పాయింట్ చెప్తాను నేనండి. ఈరోజు నిజమే కదా, ఇదైతే నిజమే, అది ఆకలివండి. ఒక అమ్మాయి ఎట్లా సెక్స్ చేస్తుందంటే తన ఆకలి
ఇప్పుడు సెక్స్ చేస్తుంది అని ఏదైతే చూపిస్తుంది సమాజము, తన ఇంటి లోపల ఉన్న ఆకలి బాధలు ఎలాంటివో చూపించాలి ఫస్ట్. ఓకే. ఇప్పుడు నేనున్నాను, నేను ఇప్పుడు రోడ్డు పైన నిలబడకున్నా కానీ స్కూటీ వేసుకొని ఇప్పుడు వెళ్తుంటాను, ఇట్లకెళ్ళి ఒక 8 గంటలకు వెళ్ళాను అనుకో సాయంత్రం, నీ రేట్ అంతా అని ఇక్కడే అడిగారు నన్ను. ఓకే. స్కూటీ పైన వెళ్తుంటే ఇలాంటి సమాజం తయారయ్యింది. నీ రేట్ ఎంత అని అడిగినప్పుడు మీ సమాధానం ఏంటి? చెప్పు తెగుతుందని చెప్పు చూపిస్తాను. అలా ఎంతమంది చెప్పారు ఇప్పటివరకు? 10లో ఉన్నారా, 100లో ఉన్నారా? 100లో ఉంటారు. నేను తిరిగిన ఏరియాలు అలాంటివి. అదే డ్రైవర్ మీద నిందేస్తారు. ఒక డ్రైవర్ అండి ఈరోజు ప్రతి సమస్య క్షుణ్ణంగా తెలిసి నీతి నిజాయితీగా బతికేవాడు ఒక డ్రైవరే. నాకు అంత అభిమానం డ్రైవర్ అంటే. ఇప్పుడు డ్రైవర్ సంఘాలు కూడా ఉన్నాయి, డ్రైవర్ యూనియన్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్లలో ఉన్నాయి, టెలిగ్రామ్ గ్రూప్స్లలో ఉన్నాయి. కొన్ని లక్షల మంది హైదరాబాద్ లోకల్లో తీసుకుంటాడు. మీరు వాళ్ళని ఏం అడగలేదు అంటే? క్యాబ్ డ్రైవర్ సంఘాలు సపరేట్ ఉన్నాయి, ఆటో యూనియన్ సపరేట్ ఉన్నాయి, ఈ టెంపరీ డ్రైవింగ్ అని కూడా పెట్టారు. అన్ని రకాలుగా ఉండరు. మీరు సరే గవర్నమెంట్ నుంచి నాకు హెల్ప్ కావాలి, మా ట్రాన్స్జెండర్ యూనియన్ నుంచే కావాలని ఒక కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చి డ్రైవర్ పొజిషన్ ఎలా ఉందంటే, భార్య పిల్లలు ఉన్నారు, భార్య పిల్లలను చదువుకోవడం కంటే ₹1 ఎంకకేస్తే నన్ను చెప్పు తీసుకుని కొట్టండి ప్రతి ఒక్క డ్రైవర్. ఓనర్ గిట్లా 10 టైర్ 12 టైర్ 16 టైర్ లారీ ఓనర్ గిట్ల పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఇంత ముందుకు సంపాదించిండ్రేమో, పెరిగిన ట్యాక్సీలు. ఈరోజు ఏపీ తీసుకుందాం సపోజ్, లేదంటే ఒక రాష్ట్రం ఏదైనా, ఇక్కడ లోడ్ వేసుకుంటప్పుడు పోటీ ఒకరి మధ్యలో ఒకరికి. ఆ లోడ్ అతను ఏం చేస్తాడంటే, బుకింగ్ వాళ్ళు ఒక టన్ను 400 కిలోలు ఎక్కువ ఉందనుకో, నువ్వు కాకపోతే ఇంకోటి వేసుకోపోతాడు, వేసుకోవా అని అంటారు. ఆ 400 కిలోలు వేసుకొని పోయి నేను ఆంధ్ర బార్డర్ దాడుతున్నాను, అశ్వరావుపేట దాడుతున్నాను. అక్కడ నాకు పడే పిడి ఎంత తెలుసా? 30,000 రాస్తున్నాడు ఈరోజు. ఇంత ముందుకు 21,000 ఉండే, ఇప్పుడు 31,000 ఆంధ్రాలో. ఓకే. రీసెంట్గా నిన్ననే రాశారు ఓవర్లోడ్ కింద. ఇప్పుడు మీరు డ్రైవింగ్ కాకుండా వేరే పని ఏం చేయలేరా? ఇక డ్రైవింగ్ ఫిక్స్ అయిపోయారా? నాకు డ్రైవింగ్ అండి. అయితే మీరు కంపల్సరీ మీరు వెహికల్ తీసుకోవాలని అనుకుంటున్నారు. మీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు అయినా సరే, గవర్నమెంట్ నుంచి అయినా సరే, మీకు ఏదన్నా కొంచెం ఎక్కడి నుంచి అయినా సరే కొద్దిగా అమౌంట్ నాకు హెల్ప్ చేసిరు అనుకోండి, నా కాళ్ళ మీద నేను బతికి ఇంకోరికి సహాయం చేసే స్థితికి నేను వస్తాను. మీ చుట్టాలలో ఎవరిని అడగలేదా సపోర్ట్ ఇవ్వమని? ఎవరు అండి చుట్టాలు? మీరున్నారు, ఇప్పుడు మీరు ఇక్కడి వరకు పిలిచారు. చుట్టాలు డబ్బు ఉంటే ఓ తిరిగా చూస్తారు, డబ్బు లేకపోతే ఒక తిరిగా చూస్తారు. అసలు ఈ జన్మే ఇట్లా మారినందుకే దగ్గరికి రాని చుట్టాలు డబ్బు ఇంకా పైసలు అడిగితే రానిస్తారా? ఇప్పుడు ఇట్లా మారిన తర్వాత ఒక్కరు కూడా రాలేదా మీ చుట్టాలలో? ఎవరు చుట్టాలు వద్దండి, నాకు స్నేహితులు ఉన్నారు. నా డ్రైవర్లే నా స్నేహితులు, చుట్టాలే వాళ్ళు, స్నేహితులు వాళ్ళే నా డ్రైవర్లే, అంతే. అంటే ఇప్పుడు అంత బల్ల గుద్దినట్టు చెప్తారు. అసలు ఆ మాట చెప్తుంటేనే మీరు ఇరిటేట్ అవుతున్నారు. అంటే అంత బలంగా వాళ్ళ నుంచి మీకు నన్ను నాకు ఏడుపు వచ్చినా ఓదార్చినా, మా దాంట్లో ఒక కమ్యూనిటీలో ఏదైతే ఆర్గనైజేషన్లు ఉంటాయో వాళ్ళల్లో బిడ్డ ఇలా అని వాళ్ళు ఓదార్చుతారు. లేదంటే వాట్సాప్ గ్రూప్లలో నా పరిస్థితి ఇలా ఉందని నేను చెప్పుకుంటాను. ఒక 100 గ్రూపులు ఉంటాయి, డ్రైవర్ల గ్రూపులు, అందులో చెప్పుకుంటాను. వాళ్ళు అక్క ఇట్లా కాదు ఇట్లా, నీకు మంచి రోజులు వస్తాయి అక్క అని ₹1 ₹100 లేకున్నా తిండికి లేవంటే వేస్తున్నారు. ఇది డ్రైవర్. ఓకే, మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము కూడా ఆర్ తెలుగు ఛానల్ తరఫున అయితే కోరుకుంటున్నాము. మీరు సరే, నాకు అర్థమైపోయింది, మీ ఇంటెన్షన్ అనేది అర్థమైంది. కాకపోతే ఏంటంటే కొంతమంది మిమ్మల్ని ఒక డిఫరెంట్గా చూస్తారు కాబట్టి మీ వర్షన్ మీకు ఉంటుంది. హెల్ప్ అడగాలన్నా కూడా మీరు ఎంతవరకు అడగలుగుతారో అంతవరకు అడుగుతారు. కాకపోతే మీ దాంట్లో కూడా ఏంటంటే బెదిరించి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బెదిరించి కాదండి, అది ఆకలి కేకలు, బెదిరించి కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉందండి, ఫ్రీ బస్సులు అని పెట్టింది. ఫ్రీ బస్సులు ఏమిటికి? ఉపాధి కల్పించండి. సమాజంలో 76 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఇంకా మేము స్వతంత్రం గురించి మాకు స్వతంత్రం రాలేదు అని మేము ధర్నాలు చేయవలసి వస్తుంది. నీ వెనక ఎంతమంది నిలబడ్డారంటే ఎవరి తినడానికి ఒక రోజుకు భిక్షాటనకి వెళ్ళకపోతే లేని పరిస్థితి ఒక్కొక్కరిది. మీరు ఇప్పుడు డ్రైవింగ్ కాకుండా వేరే షాప్లలో కానీ, అంటే ఈ షాపింగ్ మాల్స్లలో వేరే ఎక్కడైనా సరే జాబ్ కోసం ట్రై చేసిరు ఎప్పుడన్నా? ఫస్ట్ డ్రైవింగ్కి రానప్పుడు వెళ్ళానండి, ఎవరు ఇవ్వమన్నారు. ఇప్పుడు నాకు ఎక్కడెక్కడ అడిగారు జనరల్గా? అంటే
ఇప్పుడు ఒక బట్టల షాప్ తీసుకుందాం, లేకపోతే ఏదన్నా హోటల్ హోల్సేల్ షాప్ హోటలు బట్టలు హోటల్లో ఎక్కువ అడిగానండి. ఏమన్నారు? మేము ఇవ్వం, మీలాంటి వాళ్ళకి ఇవ్వం పని. మీలాంటి వాళ్ళంటే మనుషులు కదా. అప్పుడు అసలు ఆధార్ కార్డు గిట్లా లేదండి ఇంకా. ఇప్పుడు మీ ఆధార్ కార్డులో ఏముంది పేరు? ట్రాన్స్జెండర్ అని ఉంటుంది. ట్రాన్స్జెండర్ సమంత అని ఉందా? ట్రాన్స్జెండర్ అనే ఉంటుందా? ట్రాన్స్జెండర్ సమంత అని ఉంటుంది. సమంత అని ఉంటుంది. ఓకే. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ మీద అది మేల్ ఏమి ఉండదు, మేల్ ఫీమేల్ అని ట్రాన్స్జెండర్ అని ఏమి ఉండదు. సమంత ఏవి లైసెన్స్ ఇట్లా వచ్చిందండి. అవునా? ఒకసారి చూద్దాం మీ లైసెన్స్, ఒకసారి చూద్దాం. కే సమంత, కే మల్లయ్య. ఓకే. ఇబ్రహీంపట్నం. అచ్చా, ఇక్కడ తీసుకున్నారా మీరు? ముక్కునూరా మీ విలేజ్? ఓకే. ఆల్ వెహికల్స్ తీసుకున్నారు మీరు డ్రైవింగ్ లైసెన్స్, హెవీ లైసెన్స్. అవును. ఇంకొకటి సమంత గారు, ఒకటి ఫైనల్గా ఒకటి అడగదలుచుకున్నా. చెప్పండి. సమంతని ఒక అబ్బాయి 10 సంవత్సరాల నుంచి మీ వెనకాల పడుతున్నాడు అని మాకు తెలిసింది, అంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు అని. అబ్బాయి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా, మీకు ఈ కష్టాలు ఎందుకు? అబ్బాయి కాదు, అబ్బాయిలు వెంట పడుతుంటారు. అబ్బాయి ఒక్క అబ్బాయి అని కాదు, అబ్బాయిలు వాడడం వేరండి. నా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే, ఈ 1 వీక్ నుంచి మిమ్మల్ని ఇష్టపడుతున్నా, పెళ్లి చేసుకుంటా, మీకు ఒక లైఫ్ నేను ఇస్తా, ఈ బాధలు ఏంది, డ్రైవింగ్ ఏంది, అందరిని హెల్ప్ అడగడం ఎందుకు, నేనున్నా అన్నా కూడా మీరు నా కాలమే నిలబడతా అన్నట్టుగా మరి వాదిస్తారంట. ఎందుకు అట్లా? నేను ఏ అబ్బాయి అయినా సరే, ఇంతకుముందుకు ఎంబడి పడ్డారేమో, నాది డ్రైవింగ్ ఫీల్డ్. నాకు ఒక హస్బెండ్ అయినా ఏదైనా ఆ వెహికలే అనుకుంటా నేను. నా ఫీల్డ్కు మీకు కుదరదు. ట్రాన్స్జెండర్ దగ్గరికి పెళ్లి చేసుకుంటాను వచ్చేవాళ్ళు ఉన్నారు కదా, పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా మీ దాంట్లో. ఎవరైనా సరే అండి. అంకితరాజు వీళ్ళు, అంకితరాజు వేరు, వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారు. అవును, మంచిగా ఉంటున్నారు. వాళ్ళలాగా అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఇప్పుడు సరే, ఇప్పుడు నేను చెప్పింది ఒక నాది వేరండి. నాకు ఎలా అంటే, నాకు ఫస్ట్ వెహికల్, తర్వాత సిన్సియర్ లవ్ చేస్తున్నా, పెళ్లి చేస్తున్నా చేసుకోరా? లేదు, నాకు ఫస్ట్ వెహికల్ ఎవరైతే ఇప్పిస్తారో వాళ్ళని చేసుకుంటాను. ఓకే. అది కూడా ఎట్లా అనుకోను, ఇంకొకటి ఏంటంటే వెహికల్ ఫైనాన్స్ అంతా నేను కట్టుకుంటాను, తన పేరు మీద తీసుకుంటాను. ఫస్ట్ డౌన్ పేమెంట్ ఎంత ఉంటుంది, ఒక 1 lakh 2 lakh డౌన్ పేమెంట్ కట్టాలి. ఆ విధంగా కట్టి వెహికల్ ఇప్పిస్తే నేను డెఫినెట్గా అతను పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు మీరు ఏది అడిగినా కూడా మీరు నాకు వెహికలే కొందామనే ఇంటెన్షన్లోనే సమాధానం చెప్తారు కదా. ఇప్పుడు కొన్ని రోజులు ఆటో వచ్చు మీకు, ఆటో ఒక 6 నెలల్లో అట్లా నడుపుకుంటూ ఒక చిట్టి 1 lakh 1 lakh 2 lakhs చిట్టీలు వేసుకొని, చిట్టి ఎత్తుకున్న తర్వాత డౌన్ పేమెంట్కి అయ్యే వేసుకొని కొనుక్కోవచ్చు కదా. ఇప్పుడు ఒక 3 lakhs అప్ అయిందండి, గోల్డ్ లోన్ ఇవన్నీ అమ్మది ఇట్లా పెట్టి 3 lakhs తీసుకొచ్చుకున్నాను. ఇంకో 3 lakhs చేయాల్సి వస్తుంది ఆటో తీసుకుంటే. ఓకే. ఆటోల పరిస్థితి, ఆ దొర వచ్చినాక తప్పుగా అనుకోకండి, ఎవరైనా సరే చూస్తున్న వీడియో, పాలకులైనా సరే ప్రజలైనా సరే, నడి రోడ్లకు తీసుకొచ్చిండు ఆ దొర. ఇక కేసీఆర్ దొర. ఓకే. ఇక ఈ సపోర్ట్గానే ఉన్నాడు కదా. అస్సలు సపోర్ట్ ఒక్కరు పాలకులు ఎవరికి సపోర్ట్ అండి? మీకు మాకు ట్రాన్స్జెండర్కి సపోర్టా? పాలకులు దొంగ పాలకులు. ఓటర్లో మగవాళ్ళు ఎక్కువ ఉన్నారా, ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారా, ట్రాన్స్జెండర్స్ ఎక్కువ ఉన్నారా? ఇప్పుడు ఒకవేళ సపోజ్ చెప్తున్నాను, మగవాళ్ళు ఆడవాళ్ళ కంటే ట్రాన్స్జెండర్ ఎక్కువ ఉన్నారు అనుకో, అప్పుడు ట్రాన్స్జెండర్ గురించి ఆలోచిస్తారు. లేదు, మీకు సపోర్ట్ ఇచ్చారు. ఎక్కడ సపోర్ట్ ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మీకు కూడా స్పెషల్గా ఒక్కరికి ఇల్లు చూపియండి నాకు, మనం ఇట్లానే ఛానల్ తీసుకొని పోదాం. ఒక్కరికి ట్రాన్స్జెండర్కి ఇల్లు వచ్చింది అని చూపియండి, నా ఇల్లు చూపిస్తాను పదండి. సమంత ఒకప్పుడు ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి వచ్చింది. ఇప్పుడు మీకు ఇల్లు, ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మీకు కూడా రేకులతోటి చుట్టుముట్టు రేకులతోటి కట్టుకున్న ఇల్లు నాది. అలానే నాకు వచ్చిందని కాదు, మిగతా వాళ్ళకి ఇట్లా ట్రాన్స్జెండర్కి ఎవరికి ఒక్కరికి చూపించండి ఇల్లు. ఒక ఇద్దరికి మట్టుకు హాస్పిటల్లో డాక్టర్గా కల్పించారు, వాళ్ళు డాక్టర్ చదివారు కాబట్టి. మరి ఇప్పుడు ఎట్లుంది సార్ దొరపాలన? అట్లుంది ఈ పాలనలో. ఇక నేనైతే చాలా కష్టపడ్డాను. నేను నిజంగా చెప్పాలంటే ఓటు వేసింది, నోట్ వేసేది ఎప్పుడైనా. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి వేసాను. ఓకే. ఎందుకంటే మంచి జరుగుతుంది. ఒక ప్రజా నాయకుడు. మీ ఎమ్మెల్యే ఎవరు? మల్రెడ్డి రంగారెడ్డి. మల్రెడ్డి రంగారెడ్డి. ఓకే. నేను ఇంకో 10 మందిని ఇట్లా వేయించాను. ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్, ఆయన గెలిచిండని చెప్పేసి ఓటు కాంగ్రెస్కి వేసినానంటారా? లేదు, అబద్ధం ఆడ నేను. ఇది నిజమేనా? పక్కా. కాంగ్రెస్ కోటేయడం నిజమే? పక్కా. సార్ మరి ఓటు వేసారు, గెలిపించుకున్నారు, బాగానే ఉంది. మరి ఎమ్మెల్యే రంగారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మరి మీ సమస్య చెప్పుకుంటే అయిపోతుండే కదా. ఎమ్మెల్యే తలుచుకుంటే ఎంతసేపు, ఒక్కటే రోజులు అయిపోతుంది కదా. నాది సీఎంది ప్రాబ్లం, ఎమ్మెల్యేది కదా. నా ఒక్కదాని గురించి నేను పోరాటం చేస్తాను. ఓకే. ట్రాన్స్జెండర్ వ్యవస్థని గుర్తించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి.
ఇప్పుడు ప్రస్తుతం అయితే మీదే కదా సమస్య, నాదే మొత్తం ట్రాన్స్జెండర్ అనేది ఓకే, తర్వాత పక్కకు పెడదాం. ఫస్ట్ అయితే మీకు ఉపాధి కావాలంటే మీరు నాకు వెహికల్ ఉపాధి కావాలి. ఇప్పుడు 28 లక్షల లోన్ కావాలి. మల్లరెడ్డి రంగారెడ్డి ఇప్పిస్తారా? అడగండి. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే తలుచుకుంటే చేయలేనిది ఏముంది, ఒక సంతకం పెడితే అయిపోతుంది. అది ఇప్పుడు 10 మంది గురించి ఇట్లా ఈరోజు నేను ముందడుగు చేశాను. రేపు పొద్దుగాలు వచ్చే ప్రతి ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉంటారో వాళ్ళకి ఇట్లా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో నేను అక్కడ ధర్నా చేశాను. నా సమస్యను అంత పెద్ద ఎత్తున తీసుకెళ్ళినా కానీ, నేను 2 రోజులు అక్కడ నుండి ధర్నా చేసినా కానీ ఏమీ లేదు. అంటే ఇప్పుడు మీరు 2 రోజులు ధర్నా చేసినా ఏమీ లేదంటే ఇప్పుడు మీ యూనియన్ వాళ్ళు రాలేదు, ఎందుకు రాలేదు? వచ్చిరా? రేవంత్ రెడ్డి సార్ ఇంటి దగ్గరికి వెళ్ళాము, 10 మందిని కలిసి వెళ్ళాం, అపార్ట్మెంట్ ఇవ్వలేదు అసలు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేదండి ఫస్ట్, సీఎం వరకు ఎందుకు? మీ ఎమ్మెల్యేని కలిస్తే ఆయన కాదంటే నెక్స్ట్ స్టెప్ తీసుకున్నదండి. ఫస్ట్ ఎమ్మెల్యే దగ్గరికి, మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నా నియోజకవర్గ ప్రజలు అని చెప్పేసి అయిపోతుండేమో, ఒక రోజులో అయిపోయే దానికోసం మీరు సాగా తీసుకుంటారేమో. నేను కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 100 మంది డ్రైవర్లు నా అక్క అని నమ్ముతారు కాబట్టి నేను డ్రైవర్ తరపున ఇంకా మొత్తం ఏది గాంధీ భవన్లో గెలవక ముందుకు అక్కడ ప్రతి మీటింగ్ అయినా డ్రైవర్ల సంఘం తరపు నుంచి వెళ్ళేది. మా ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి నాకు పరిచయం లేదు. అక్కడ ఉండే కాంగ్రెస్ ఎవరైతే నాయకులు ఉన్నారో మా డ్రైవర్ అసోసియేషన్ నుంచి వాళ్ళతోటి పరిచయం నాకు. నేను అదే లెవెల్లో పోతాను కానీ ఎమ్మెల్యే రంగారెడ్డికి ఓటేశాను కాంగ్రెస్ అభ్యర్థిగా. ఆయన దగ్గరికి నేను ఎట్లా పోతాను చెప్పండి మీరు? అంతకుముందు మీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన అడగలేదా మీరు? అప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు ఆయన ఉన్నప్పుడు, ఆయనను కూడా టచ్ చేసిన సందర్భం ఏం లేదా? వాళ్ళ అవసరమే లేదండి. ఎందుకు? వాళ్ళ జోలు తీయొద్దు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇంకేమైనా అన్యాయం జరిగిందా మీకు? చాలా. ఏం జరిగింది? ఏం జరగాలి? ఇంకా అడిగ తినే స్థితికి అడిగి తీసుకొచ్చిందే వాళ్ళ. ఉన్న 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఏది రైతు బంధు ఇస్తుంటే అది ఎంతవరకు కరెక్టు? ఒక పాలకులు అయి ఉండి వీళ్ళు తీసుకుంటోళ్ళు ఇప్పుడు నాకు ఒక 10 రూపాయలు ఇవ్వడానికి ఇప్పుడే వచ్చిపోయారమ్మా అంటారు. అది ఎవరి సొమ్ము? ఒక పెట్రోల్ కొట్టించుకుంటున్నప్పుడు నేను ట్యాక్సీ కడతాను, ప్రతి ఒక్కటి దానికి ట్యాక్సీ కడతాం. బంగారం కొనాలన్నా ఏ దానికైనా మేము ట్యాక్సీ కడుతూనే ఉంటాము. ఇలా ట్యాక్సీలు ప్రజలు ప్రతి ఒక్కరూ ట్యాక్సీలు కట్టిన సొమ్ముతోటి నువ్వు 100 మంది ఎవరైతే 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకు పైసలు వంచి పెట్టుడు ఎంతవరకు కరెక్ట్? అది ఓకే ఆలోచించండి. అయితే నేను అలా ఆలోచించాను. ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితి తీసుకొచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అనే మీరు ఈ సమంత గారు ఇంకో 10 మంది కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పోతే అపాయింట్మెంట్ కూడా దొరకలేదు అనే మాట కూడా మీరే అంటున్నారు కదా. పాలకులు అట్లుంటారు అంటున్నాను. ఏదైతే నేను తినే పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది. ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది అంటే ఒప్పుకోరా? ఎవరిని నమ్ముతాము? అందుకే కదా దిగింది ధర్నాకి. ఓకే, ఆ ధర్నా కాడ ఇట్లా 2 రోజులు కూర్చుంటే చావో రేవో తెలుసుకుందామని అనుకున్నాను. పోలీసు వాళ్ళు వచ్చారు, నువ్వు పర్మిషన్ కావాలి. ఎక్కడ అసలు ఏ ప్లేస్లో మీరు ధర్నా చౌకీలో? ఓకే, 2 రోజులు చేసారా? 2 రోజులు చేశాను. ఫుడ్ నైట్ వెళ్ళాను, తిన్నాను, వచ్చాను, మళ్ళీ డే మొత్తం నీరసనే వ్యక్తం చేశాను నాది ఇట్లుందని. దాంతోటే కదా మీరు ఇప్పుడు ఆ నీరసన వ్యక్తం చేసినందుకు మీరు ఇట్లా వెళ్ళిపించింది. లేకపోతే సమంత అసలు ఎవరో గిట్లా తెలియదు మీకు ఇట్లా. లేదు మిమ్మల్ని నేను చాలాసార్లు చూసిన వీడియోస్లలో చూసాం. మనం కలవలేదు, మనకు అంత పరిచయం లేదు, వేరే వాళ్ళతో కూడా మీ దగ్గరకు వచ్చింది ఏం లేదు. కానీ అసలు ఏంది సమస్య ఏంది, కానీ అసలు ఈ నిజాలు ఏందో మొత్తం మీ నోటితోటే చెప్పిద్దాం మన ఆర్తెలుగు ప్రేక్షకులకు అని చెప్పేసి పిలిపించడం జరిగింది. సమంత పెళ్లి చేసుకోదా? అవసరం లేదు అంటే మొత్తం అసలు ఏంది జీవితం అంటే అంకితం చేద్దాం అనుకుంటారా? ఇలాగే ఉండి అంకితం కాదు, నేను ఒక స్టేజ్లో బతికి చూపించాలి. ఓకే, నేను అగ్రికల్చర్లో ఓడిపోలేదు. సెంటరింగ్ గుత్తదారుగా చేశాను, బిల్డింగ్లు కట్టాను చుట్టుముట్టికి ఇట్లా ఇక్కడ అక్కడ ఓడిపోలేదు. నేను ఒక డ్రైవర్గా ఓడిపోవాల్సిన పరిస్థితి కాడికి వస్తుంది. ఓకే, మీరు బోర్ బండి కూడా నడుపుతారా? లారీలు బోర్ వేయడానికి వెళ్తూ ఉంటాయి కదా? అన్నీ నడుపుతానండి, అన్ని బండ్లు వస్తాయి నాకు. అదే విలేజ్లో అమ్మటి అటు ఇటు వెళ్తూ ఉంటాయి, సిటీలో ఎక్కడైనా సరే. లారీ నడుపుతాను, డీసీఎం నడుపుతాను, 10 టైర్ బండి, 12 టైర్, 16 టైర్, ఏ బండి అంటే ఆ బండి నడుపుతాను. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తిరిగి వచ్చారు? ఆల్ ఓవర్ ఇండియా తిరిగాను. సరే, ఫైనల్గా మీరు ఆర్ తెలుగు ఛానల్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు? మీకు హెల్ప్ చేయాలనుకునే గవర్నమెంట్కి అయినా సరే, మీ యూనియన్ వాళ్ళకైనా సరే మన ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? సమాజంలో ఎంతోమంది ఇక్కడ అప్పులు ఎగ్గొట్టి పోయి విదేశాలలో బతికిన వాళ్ళని చూసినాం. ఒక ట్రాన్స్జెండర్ని నోరు తెరిచి అడుగుతున్నాను, ఫైనాన్స్ వాళ్ళైనా సరే, వాళ్ళని ఎవరినైనా సరే. నాకు ఆర్థికంగానైతే నాకు ఇల్లు గిట్లా రేకులతోటే ఉంది, 120 గజాల జాగా, అది గవర్నమెంట్దే, అందులో కట్టుకున్నాను. భూమిలు అలాంటివి ఏం లేవు.
నాకు ఒక వెహికల్ లోన్ కావాలి. అలాంటి వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళని ఏం చేస్తలేరు, మీరు కట్టరు, వీళ్ళు గుంపులుగా వస్తారు, ఇలా భయపట్టడం కరెక్ట్ కాదు. మీరు సార్ మీ బాధను మన ఛానల్ ద్వారా అయితే వ్యక్తపరుచుకున్నారు. మేము కూడా మా ఛానల్ తరఫున అయితే మేము కోరుకుంటున్నాము. ఇది ఇలా ఉంది సమంత గారి పరిస్థితి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్లో తన నెంబర్ కూడా ఉందన్నమాట. తన ఇన్స్టా ఐడిలో తన నెంబర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు, తన బాధ విన్న వాళ్ళు హెల్ప్ చేయాలని ముందుకు వస్తే కనుక అని వ్యక్తిగతంగా ఇష్టపడే వాళ్ళైనా సరే ముందుకొచ్చి తనకు హెల్ప్ చేయండి. తన నెంబర్ కూడా ఉంది, మీరు ఎప్పుడు కాల్ చేసినా తను రెస్పాండ్ అవుతుంది. అలాగే మన ఛానల్లో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.